చెప్పాడా దేవుడికి నోవాహు గారిని సువార్త చేయమని? చెప్పలా. మరి ఎందుకు చేశాడు? దేవుని యొక్క యోగ్యంగా కనపడాలంటే ఎవరిని ప్రేమించాలట? మనుష్యులని ప్రేమించాలంట. ఉత్తుత్తిగా చేస్తారా 120 సంవత్సరాల సువార్త? భక్త సింగ్ గారట, భక్త సింగ్ గారట సరైన గుడారం ఉండేది కదట, అనేక సంఘాలను స్థాపించాడట, ఎన్నో వేదనలు అనిపించాడట. ఆయన మిషనరీలట ఖండాలను దాటొచ్చేవారట సువార్త ప్రకటించడానికి. ఈ సువర్తమానము ప్రకటించాలంటే మనుష్యుల మీద మనకి ఏముండాలట? ప్రేమ ఉండాలట. దేవునికి యోగ్యునిగా నిన్ను నువ్వు కనిపరుచుకోవాలంటే మనుషుల మీద మనకు ప్రేమ ఉండాలట. ఒకవేళ మనుషుల మీద నీకు ప్రేమ లేకపోతే ఇగో నువ్వు దేవుని దృష్టిలో మనిషివే కాదు, నువ్వు పశువు. నువ్వు నోవాహు గారట దేవుని ఎదుట యోగ్యునిగా కనిపరుచుకోవడానికి మనుషులని ప్రేమించి 120 సంవత్సరాలు ఏం చేశాడట? స్వార్థ చేసాడట.